ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం చాలా మంది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. మనం అప్లై చేస్తున్నాం. అసలు ఎక్కడ అప్లై చేయాలి, అసలు నాన్ లోకల్లో అప్లై చేయవచ్చా, ఈ యొక్క నాన్ లోకల్ రిజర్వేషన్ పూర్తి వివరణ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మీరు ఎక్కడ అప్లై చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న గంట ఐకాన్ ఒక్కసారి కొట్టండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ అనేది మీ యొక్క మొబైల్లో పొందవచ్చు. ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సరే, అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు రిలీజ్ చేశారు? 16,347 పోస్టులు. అయితే ఈ యొక్క 16,347 పోస్టుల్లో మీకు మీ యొక్క జిల్లాలో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అసలు అది తెలుసుకున్నారా? తెలుసుకుంటే అందులో మీకు లోకల్ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దాని గురించి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అసలు ఇక్కడ మనకి డిఎస్సిలో పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ లేదా జోన్ వైజ్ గా కేటాయిస్తారు. అయితే ప్రతి జోన్ కి కూడా సంబంధించిన పోస్టులో మనకి 80% పోస్టులు లోకల్ క్యాండిడేట్స్ కి, 20% పోస్టులు ఓపెన్ కోటాలో లోకల్స్ ప్లస్ నాన్ లోకల్స్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గనక చాలా మంది ఈ యొక్క విషయం తెలుసుకోవాలి. మీరు ఈ యొక్క జిల్లాల వారీగా మీ యొక్క కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitive.com ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ 13 జిల్లాల ఖాళీల డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చూస్తారా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 13 జిల్లాల ఖాళీల వేకెన్సీ ఫైల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి చాలా మంది కర్నూలు మీద ఉంది. ఎందుకంటే దాదాపుగా అత్యధికంగా పోస్టులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటాను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే అత్యధికంగా పోస్టులు ఉన్నాయో ఆ యొక్క అత్యధికంగా పోస్టులు ఉన్నాయి కరెక్టే, కానీ ఇక్కడ ఎస్జిటి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఓకేనా? మీరు ఏదైతే అది చెక్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ లోకల్ ఓపెన్ అని ఉంది. ఇక్కడ ఎస్జిటి చూపిస్తున్నాను 35 కాలంలో చూడండి, కరెంట్ లోకల్ ఓపెన్. ఇక్కడ లోకల్ ఏంటంటే లోకల్ అనేది మనకి లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడడానికి అభ్యర్థికి క్రింది ఏదో ఒక ప్రమాణం అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఏంటి? గత 10 సంవత్సరాల్లో అంటే మీరు 7 సంవత్సరాలు పాఠశాల లేదా కళాశాల విద్యను ఆ ప్రాంతంలో అభ్యసించాలి. ఓకేనా? ఇక్కడ మీరు ఇది కర్నూలు జిల్లాకి మీరు లోకల్ గా అప్లై చేయాలనుకుంటే కనుక మీరు గత 10 సంవత్సరాల్లో కర్నూలునే కాదు మీరు ఏ జిల్లాలో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాలో మీరు లోకల్ కోటాకి రావాలంటే గత 10 సంవత్సరాల్లో అంటే మీరు చదివిన విద్యా సంవత్సరాల్లో కనీసం 7 సంవత్సరాలు పాఠశాల లేదా కనీస మనకి కళాశాల విద్యలో ఆ ప్రాంతంలో అభ్యసించాలి. లేదా మనకి తల్లి తండ్రి గత 10 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిరంతరంగా నివసించి ఉండాలి. ఇలా ఉంటే గనక మీరు లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడతారు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి కర్నూలు అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఏ జిల్లాలో అప్లై చేయాలనుకున్నా ఆ జిల్లాలో మీకు ఏ పోస్ట్ కి అర్హత ఉందో అందులో ఇక్కడ కరెంట్ లోకల్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 536 పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటికి. అయితే మిగిలినవి ఓపెన్ కోటాలో 133 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి లోకల్లో 536 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో నాన్ లోకల్ వారు ఎవరికి కూడా ఇందులో అవకాశం అయితే ఉండదు. కేవలం కర్నూలు జిల్లాలో మనకి అర్హత గల అభ్యర్థులకే ఈ యొక్క పోస్టులకి అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి ఓపెన్ లో 133 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా? ఇక ఓపెన్ లో 133 పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందులో నాన్ లోకల్ వారు వస్తారు, అలాగే కర్నూలు జిల్లాలో లోకల్ వాళ్ళు కూడా ఇందులో మనకి పోటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ కోటాలో ఏంటంటే విషయం మనకి ఎవరైతే మెరిట్ ఆధారంగా, ఓకేనా, ఇక్కడ మెరిట్ ఆధారంగా క్యాస్ట్ కేటగిరీతో సమానం లేకుండా ఓపెన్ కోటాలో ఎవరికైతే మెరిట్ ఆధారంగా ఉంటుందో ఆ యొక్క రిజర్వేషన్ ఆధారంగా మనకి ఇక్కడ మెరిట్ ఎంపిక జరుగుతుంది. ఓకేనా? కేవలం లోకల్లో పోస్టులు అయితే మనకి 80% పోస్టులు. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా మహిళలకు 3 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి? 1, మహిళలకు 33%, ఓకేనా, 33.3% మనకి ఈ యొక్క రిజర్వేషన్ అయితే అమలు చేస్తారు. ఖచ్చితంగా హారిజంటల్ రిజర్వేషన్ కూడా మనకి అమలు చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 1/3 రిజర్వేషన్ పోస్టులు కూడా వారికి కేటాయిస్తారు. మహిళలకు 3 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. 1, ఉమెన్ రిజర్వేషన్ లో మనకి 33.3% వారికి పోస్టులు అయితే ఉంటాయి. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ క్లియర్ అండ్ కట్ గా చూసుకున్నట్లయితే కనుక మీరు ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే
ఇక్కడ ఓపెన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటంటే కనుక అభ్యర్థి అప్లై చేస్తున్న డిస్ట్రిక్ట్ లేదా జోనల్ ఏరియాకి మీరు చెందకపోతే మీరు నాన్ లోకల్ గా పరిగణించబడతారు. అంటే మీకు కేవలం ఓపెన్ కోటాలో మాత్రమే పోటీ చేయగలరు. ఓకేనా? సో అయితే ఓపెన్ కోటా నాన్ లోకల్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ యొక్క ఓపెన్ కోటాలో 133 పోస్టులకి లోకల్స్ ప్లస్ నాన్ లోకల్స్ ఇద్దరు కూడా పోటీ చేయవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ నాన్ లోకల్ ఎంపికకు ఈ యొక్క నిబంధనలు అయితే వర్తిస్తాయి. ఏంటి చెప్పాను కదా, మెరిట్ మార్క్స్ లేదా ర్యాంక్ ఆధారంగా మనకి ఎంపిక అయితే చేసుకుంటారు. లోకల్ అభ్యర్థుల కంటే మెరిట్ ఎక్కువైతే మాత్రమే ఎంపిక అవుతారు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ లో 3 పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఇందులో లోకల్ అభ్యర్థుల కంటే మీకు ఎక్కువ మెరిట్ అయితేనే ఎంపిక అవుతారు. ఓకేనా? ఎందుకంటే క్యాస్ట్ కేటగిరీ ఆధారంగా కాకుండా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన నిబంధనలు ఏమున్నాయి, మనకి లోకల్ కోటాలో 80% లో, ఓకేనా, ఈ యొక్క లోకల్ కోటాలో 80% పోస్టుల్లో మీరు నాన్ లోకల్స్ ఎవరో అర్హులు కాదు. ఓపెన్ కోటాలో ఉన్న మీకు పోస్టులకు సంబంధించి మాత్రమే నాన్ లోకల్స్ కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ లోకల్స్ ఎంపిక కేవలం 20% కోటాలో మాత్రమే జరుగుతుంది. సో ఉదాహరణ మీకు చూపిస్తాను ఏంటంటే కనుక ఒక మనకి ఏదైతే జిల్లాలో 100 పోస్టులు అయితే ఉన్నాయనుకోండి ఒక మండలంలో, అయితే 80 పోస్టులు లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రమే, 20 పోస్టులు ఓపెన్ కోటా కోసం. అయితే ఈ యొక్క 20 పోస్టుల కోసం లోకల్స్ నాన్ లోకల్స్ అప్లై చేయవచ్చు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక లోకల్ అభ్యర్థికి 90 మార్కులు వచ్చాయి, నాన్ లోకల్ అభ్యర్థికి 95 మార్కులు వచ్చాయి. ఇలా వీరికి నాన్ లోకల్ అభ్యర్థి ఓపెన్ కోటా ద్వారా వారికి పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. అయితే విధంగా మనం చూసుకున్నట్లయితే జోనల్ వైజ్ గా కూడా, అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అంటే ఓల్డ్ డివిజన్ రీఆర్గనైజేషన్ తర్వాత డిస్ట్రిక్ట్ పెరిగినా కూడా జోనల్ సిస్టమ్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా మనకి ఏపీడిఎస్సిలో నాన్ లోకల్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మెరిట్ ఆధారంగా మరియు నిబంధనలతో స్పష్టంగా అమలవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే డిఎస్సికి సంబంధించి మనకి నాన్ లోకల్ రిజర్వేషన్ పూర్తి వివరణం అంటే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ఆధారంగా మీకు యొక్క డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక మీకు క్వాలిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అర్హత ఉన్న కేటగిరీ, ఓకేనా, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. రోస్టర్ ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక, సో ఎగ్జాంపుల్ గా నేను ఈస్ట్ గోదావరి చూపిస్తాను చూడండి. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మీకు ఎస్జిటి, సో మీరు ఎస్జిటికి అప్లై చేస్తున్నారు. ఎస్జిటిలో మీ కేటగిరీ ఇక్కడ మనకి బీసీ ఏబిసిడి ఉన్నాయి, బీసీఈ ఉంది, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీకు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అయితే మనకు జరిగింది వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ అయితే జారీ చేశారు కదా, అందులో మీరు ఏ గ్రూప్ లోకి వస్తున్నారో చెక్ చేసుకోండి. అప్పుడు ఆ గ్రూప్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా, ఆ పోస్టుల సంఖ్యనే చెక్ చేసుకోండి. ముందుగా మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. అంతేగాని ఎక్కువ డిస్ట్రిక్ట్ అంటే కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అప్లై చేసేద్దామంటే అక్కడ మీకు ఓపెన్ కోటాలో మాత్రమే మీరు కొట్టాలి. సో అలాగే ముందుగా మీరు మీ యొక్క జిల్లాలో మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుని మీ యొక్క కేటగిరీలో చెక్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ అయ్యి అప్లై చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను రిప్లై తీస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఏ నైస్ డే. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. జై హింద్.